హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సెకండ్ అండ్ 11th వీక్లో అండ్ వెనస్డే ఈవినింగ్ ఓటింగ్ అనేది ఎలా ఉంది అని అంటే మామూలుగా లేదు అని చెప్పుకోవచ్చు. అండ్ ఈసారి ఎలిమినేషన్లో పెద్ద ట్విస్టే ఉండబోతుంది. ఆ ట్విస్ట్కి కారణం ఏంటి అని అంటే ఎవిక్షన్ షీల్డ్. సో ఖచ్చితంగా ఎవిక్షన్ షీల్డ్ ఈ వీకే వాడుతారా అంటే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తూ ఉన్నాయి. అది ఎవరికి? అవినాష్కే వాడతారా అంటే అవినాష్కి వాడే ఛాన్సెస్ ఉంది, బట్ అవినాష్కే వాడతారని గ్యారంటీ లేదు. సో అందుకే ఎలిమినేషన్లో పెద్ద ట్విస్టే ఉండబోతుంది అనేది అయితే క్లియర్గా చెప్తున్నాను అనమాట. సో 11th వీక్లో సెకండ్ డే ఈవినింగ్ ఓటింగ్ ఏ విధంగా ఉంది అనే దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట. అండ్ ఎవిక్షన్ షీల్డ్ గురించి అండ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడతాను అనమాట. సో మెయిన్గా ఎవిక్షన్ షీల్డ్. సో ఓటింగ్ ఆర్డర్ కంటే ముందు ఎవిక్షన్ షీల్డ్ మీదనే టార్గెట్, అందరి టార్గెట్ ఎవిక్షన్ షీల్డే. సో ప్రతి ఒక్కరు కూడా ఎవిక్షన్ షీల్డ్ ఈ వీక్ వాడేస్తారు అని చెప్పేసి అని అంటున్నారు, బట్ అది కూడా ఛాన్సెస్ హైలీగా ఉంది. అది అవినాష్కే వాడుతారు. ఒకవేళ అవినాష్కి వాడితే పరిస్థితి, అవినాష్కి వాడాల్సి వస్తే వాడితే ఈసారి మామూలుగా అది ఉండదు అనమాట. లాస్ట్ టైం ఒకసారి అవినాష్ ఎవిక్షన్ షీల్డ్ ఎవిక్షన్ పాస్ తోటే సేవ్ అయ్యాడు. ఈసారి కూడా నబిల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్ మనోడు వాడుకునేంత కన్విన్స్ చేయగలుగుతాడా అంటే ఆ ఛాన్సెస్ ఉంది, బట్ అదే కన్ఫర్మేషన్ అని చెప్పలేం. ఎందుకనంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బాటంలో ఎవిక్షన్ వరకు వెళ్ళి అంటే ఎలిమినేషన్ జోన్ డేంజర్, లాస్ట్ బాటమ్ 2లో ఇద్దరు ఎవరెవరు ఉండాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే గౌతమ్ అండ్ అవినాష్, వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవిక్షన్ షీల్డ్ అనేది యూజ్ చేసే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అది ఎందుకు అని అంటే సో నబీలు ఓన్లీ ఖచ్చితంగా అవినాష్కే వాడే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. ఎందుకనంటే గౌతమ్ని ఆల్మోస్ట్ ఆ బ్యాచ్ మొత్తం అంతా హేట్ రైట్ చేస్తారు. ఖచ్చితంగా ఆ షీల్డ్ వాడుకునే టైంకి ఖచ్చితంగా మనోడిని మోటివేట్ చేస్తారు. గౌతమ్కి అవసరం లేదు, గౌతమ్ సేవ్ అయిపోతాడు, గౌతమ్కి అవసరం లేదు అనే దాని మీద బేస్ చేసుకొని ఖచ్చితంగా అవినాష్కి వాడే ఛాన్సెస్ ఉంది. ఇది ఒక ప్రాసెస్. అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకెవరు ఉన్నారు? విష్ణుప్రియ, అవినాష్ ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం అవినాష్కే వాడే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే విష్ణుప్రియతో ర్యాపో మెయింటైన్ అవుతుంది, బట్ అది కన్ఫామ్గా హార్ట్ఫుల్గా ఉన్నట్టుగా ఎక్కడ కనిపించట్లే. మెయిన్గా ప్రాబ్లం అదే అనమాట. హెవీగా ఉంది, హెవీగా ఆ బాండింగ్ కనిపిస్తున్నా ఎక్కడ అప్పటి వరకు ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ అది ఈ ఒక్కరికి సాక్రిఫైస్ చేసేంత బాండింగ్ అయితే నాకైతే పర్సనల్గా కనిపించలేదు విష్ణుప్రియతో ఉన్నప్పుడు, విష్ణుప్రియ అవినాష్ ఉన్నప్పుడు. సో నెక్స్ట్ ఇంకొకరు ఎవరు ఉన్నారు అంటే తేజ అవినాష్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎవిక్షన్ షీల్డ్ అనేది వాడకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరిట్లల్లా ఎవరికి వాడినా వేరేలా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవిక్షన్ షీల్డ్ అనేది యూజ్ చేయడు నబీల్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. గుర్తుపెట్టుకోండి, ఇది ఇట్స్ మై పర్సనల్ అభిప్రాయం అనమాట, ఇంకా వేరే ఏమీ లేదు. సో ఎందుకునంటే వీళ్ళిద్దరు ర్యాప్ కూడా సేమ్ అవినాష్కు నబీల్కి ఎలా ఉందో, అండ్ అవినాష్ తేజకి కొన్నిసార్లు మాటలు ఇచ్చాడు, నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఇద్దరిట్లలో ఒక్కరికి, ఇప్పుడు అవినాష్ని కాదని ఈయనకి యూజ్ చేయలేడు, ఈయనకి కాదని అవినాష్కి యూజ్ చేయలేడు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఎవిక్షన్ షీల్డ్ అనేది యూజ్ చేయకపోవచ్చు వీళ్ళిద్దరు బాటంలో ఉంటే మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఒకవేళ యష్మి అండ్ అవినాష్ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం యష్మికే యూజ్ చేసే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఎక్కువగా అనిపించేది, నాకు అనిపించేది లేదు అక్కడ డెసిషన్ ఏమనంటే అంటే అవినాష్ కంటే యష్మి స్ట్రాంగ్ కదా. సో ఒకవేళ అవినాష్కు యూజ్ చేస్తే ఖచ్చితంగా యష్మి ఎలిమినేట్ అయిపోతుందా ఆ థాట్ కూడా ఉంటుంది ప్రాసెస్. ఎందుకంటే మ్యాక్సిమము ఇప్పుడు అవినాష్కు యష్మికి పడ్డప్పుడు ఖచ్చితంగా యష్మికి యూజ్ చేసే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అవినాష్ అండ్ పృథ్వీ వీళ్ళు బాటంలో ఉంటే అని అంటే ఎందుకురా ప్రతిసారి అవినాష్ అని అంటే ఓటింగ్ ఆర్డర్ అనేది చాలా దారుణంగా ఉంది, ఆయనకు అస్సలు ఓటింగ్ అనేది పడట్లే. అందుకనే బాటంలో ఖచ్చితంగా ఉండబోయేది అవినాషే అని చెప్పడానికి రీజన్ అనమాట అది. సో అవినాష్ అంటే పడక కాదు, అవినాష్ అంటే నాకేదో హేట్రేట్ అయ్యి కాదు చెప్పడానికి. సో నాకు అనిపించింది, ఎందుకంటే మనము ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిస్టింగ్ నుంచి ఓటింగ్ అనేది చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి సో మనోడికి డబల్ డిజిట్ రావడానికే చాలా కష్టంగా ఉంది. అలాంటిది సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే ఏ రేంజ్ ఓటింగ్ పడాలి?
ఇంకోటి ఏంటంటే మనోడు చాలా సాఫ్ట్గా సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు, ఎక్కడ కాంట్రవర్సీలకు వెళ్ళట్లేదు, ఎక్కడ డిఫెన్స్ చేయట్లేదు. నార్మల్గా ఇప్పుడు ఇది మాట్లాడితే వాళ్ళకి ఏదన్నా హట్ అవుతారేమో అని చెప్పేసి దాన్ని అప్పటికప్పుడు ఫ్లిప్ చేయడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఆ జనాలకు అంత ఈజీ కనెక్ట్ అవ్వట్లేదు. కామెడీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది, కామెడీ చాలా బాగా చేస్తాడు, చాలా బాగుంటుంది. కాబట్టి పెద్ద దాని వల్ల ప్రాబ్లం ఏమేం లేదు. సో ఇంకోటి ఏంటి, పృథ్వీ ఖచ్చితంగా అవినాష్ ఉన్నప్పుడు కూడా షీల్డ్ యూజ్ చేసే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా గట్టి నమ్మకం పృథ్వీ సేవ్ అయిపోతాడు అని. సో పృథ్వీకి వాడకపోతే అవినాష్కి వాడే ఛాన్సెస్ కూడా ఉంది అని అంటే అక్కడ ఛాన్స్ లేదు వాడడానికి. తేజ ఉన్నప్పుడు వాడకపోవచ్చు, అండ్ నెక్స్ట్ పృథ్వీ ఉన్నప్పుడు వాడకపోవచ్చు. మిగతా వాళ్ళు అండ్ అంతే మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా అవినాష్కి వాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎవిక్షన్ షీల్డ్ అనేది యూజ్ చేయరు. ఇదంతా కాదురా బాబు, మళ్ళీ నాకేముందుకో తేడా కొడుతుంది అని చెప్పేసి అనుకొని ఖచ్చితంగా ఆయనకు ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. ఇది ఓన్లీ 10% మాత్రమే. ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ ఖచ్చితంగా 90% యూజ్ చేస్తారు ఇప్పుడు ఈ వీక్లో. ఖచ్చితంగా ఎలిమినేషన్ ఫేస్ చేయబోతున్న టైంలో డేంజర్ జోన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా యూజ్ చేస్తారు. సో అందుకని ఏదైనా జరగచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా చూడాలి అనమాట. సో మొత్తానికి ఇది ఫ్యామిలీ వీక్ నడుస్తుంది, చాలా బాగుందబ్బా. అండ్ ఒక్కొక్కరి హింట్స్ అయితే యష్మి వాళ్ళ ఫాదర్ ఇచ్చిన హింట్స్ అండ్ ఆమెకి ఇచ్చిన మామూలు హింట్ కాదు అది. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని గేమ్ ఆడితే అదిరిపోతుంది అని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ మన నిఖిల్ వాళ్ళ మదర్ కూడా చాలా బాగా హింట్స్ ఇచ్చింది. ఎవరితో దూరంగా ఉండాలి, సింగిల్గా ఆడితేనే కప్పు వస్తుంది, సింగిల్గా ఆడితేనే కప్పు మిగులు, నువ్వు సింగిల్గానే పోరాడాలి అనే విధంగా ఆమె కన్వే చేసింది. అండ్ మనోడికి అర్థమైంది అని అనుకుంటున్నాను నేను పర్సనల్గా. సో ఎవరి కాళ్ళు హింట్లు ఇవ్వడంలో నాకు తెలిసినంతవరకు యష్మి వాళ్ళ ఫాదర్ చాలా బాగా హింట్లు ఇచ్చారు, చాలా గట్టిగా వేసిపోయాడు. అండ్ మన ఫాదర్ డాటర్ బాండింగ్ అనేది ఏంటి అనేది బాగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది ఏంటో చూడండి. అండ్ చాలా బాగా అనిపించింది ఆయన చెప్పడం కూడా. ఏదో కోపంలో ఉన్నప్పుడు 4 మాటలు అంటది, దాన్ని పర్సనల్గా తీసుకోకండి కూడా. ఏ ఫాదర్ అంత ఆలోచిస్తారు? ప్రతి ఫాదర్ అలాగే ఆలోచిస్తారు కూతురు గురించి. సో అదే అనమాట. ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్లోకి వెళ్దాం. ఓటింగ్లో టాప్ పొజిషన్ ఉంది గౌతమ్ కృష్ణ, అండ్ సేమ్ పర్సంటేజ్ 34-35 మధ్యలో ఓటింగ్ అనేది పడుతుంది. ఈయన కాన్స్టెంట్ ఓటింగ్, దరిదాపులకు కూడా ఎవరు లేరన్నట్టుగా దరిదాపులకు కూడా ఎవరు ఉండట్లేదు. ఆ రేంజ్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ ఇప్పుడు స్పెషల్గా వీళ్ళు ఇది చేశారు, వీళ్ళు అది చేశారు అని డిస్కషన్ కంటే సో ఫ్యామిలీ వీక్ కాబట్టి చాలా ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ వీక్ అనేది చాలా బాగుంది. అండ్ మంచి ఇంట్లో వస్తున్నాయి. అండ్ అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చింది, లైవ్లో కూడా వస్తుంది, మీరు కావాలనుకుంటే చూడండి. అండ్ చాలా బాగుంది ఆ బాండింగ్, వాళ్ళకి డేటింగ్ అంటే లవ్ బర్డ్స్కి చేసినట్టుగా ఒక మంచి రూమ్లోకి తీసుకెళ్ళి అంటే గేమ్ జోన్లోకి తీసుకెళ్ళి దాంట్లో మంచిగా డెకరేషన్ చేసి ఇద్దరు కపుల్కి మంచి ట్రీట్, మామూలు డిన్నర్ కాదు ఒక రేంజ్లో డిన్నర్ ఇచ్చారు, లవ్ బర్డ్స్కి ఇచ్చిన డిన్నర్ ఇచ్చిన అనమాట. బాగా వర్కౌట్ చేసిండు. అండ్ మంచి ఫన్ వే ఉంది అండ్ మంచిగా కన్వే చేయగలుగుతుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి 19% తోటి యష్మి ఉంది. యష్మి మార్నింగ్ 8% ఉంటే 1% ఓటింగ్ పెంచుకొని మామూలుగా దుమ్ము దులిపే ఓటింగ్ తోటి మళ్ళీ ముందుకు వచ్చేసింది. అండ్ వాళ్ళ ఫాదర్ రావడం ఆమెకి ఎక్స్ట్రీమ్ లెవెల్ కలిసి వస్తుంది. ఈ ఎపిసోడ్ అయిపోయినాక ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది, సో చూడాలి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి టేస్టీ తేజ ఉన్నాడు. టేస్టీ తేజ కూడా 17% తోటి అండ్ హౌస్లో వచ్చిన వాళ్ళతోటి చాలా బాగా కలివిడిగా ఉండడం, చాలా బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆయననే ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా బాగా అనిపించింది నాకు తేజ విషయంలో. చెప్పాల్సిన వాళ్ళు గట్టిగానే చెప్తున్నారు, ఇంట్లో ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేసిపోతున్నారు గట్టిగానే. సో హౌస్ మేట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అది అనమాట, కావాల్సింది ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏంటి అనేది కూడా ఇండివిజువల్గా ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. పేరెంట్స్ అయితే అందరూ స్వీట్ అన్నా కూడా చెప్పాల్సిన వేలో ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది నాకు అనిపించింది. తర్వాత పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ హౌస్లోకి రాబోతున్నారు. సో వాళ్ళ సిస్టర్ వస్తుంది, మంచి హింట్స్ వస్తాయి అని చెప్పేసి అనుకున్నాం, కానీ జరగలేదు అనుకుంటా. వాళ్ళ ఫాదరు ఆ ఎమోషన్ ఇన్ని ఇయర్స్ తర్వాత కలవబోతున్నారు అని అంటే ఆ ఎమోషన్ వేరే లెవెల్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది అనేది చెప్పొచ్చు, నాకు అనిపించింది, మీకు చెప్తున్నా. అండ్ 11% ఓటింగ్ తోటి ఈమెయితే 4th పొజిషన్లో ఉంది. తర్వాత పొజిషన్ వచ్చేసరికి పృథ్వీరాజ్ శెట్టి ఉన్నాడు. పృథ్వీరాజ్కి 10% ఓటింగ్ తోటి ఈయన చాలా స్టేబుల్ ఓటింగ్ ఉన్నాడు. అబ్బా ఏదైతే అది బిందాస్. వాళ్ళ మదర్ కూడా హౌస్లోకి రాబోతుంది, వాళ్ళ తమ్ముడు వస్తాడు అనుకున్నాను నేను, వాళ్ళ మదరే వస్తుంది. బిందాస్గా ఉన్నాడు. ఎవరెన్నన్నా కానీ ఏమన్నా కానీ ఎక్కడ ఎమోషనల్ అంటే కళ్ళకి నీళ్ళు వచ్చే అంత ఎమోషనల్ కనిపించట్లేదు నిజంగా.
ఆయన బయటికి చూపించుకునేంత అదైతే కాదు, ఎందుకంటే లోపల ఎంత బాధ ఉన్నా కూడా స్మైల్ చేస్తూ ఉండే ఫేస్ అండ్ స్మైల్ చేస్తున్నంత కాన్ఫిడెంట్ ఉంటుంది. లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ అని ఉండే బయటికి స్మైల్ చేస్తూనే ఉంటాడు. ఇది బాగా నచ్చింది నాకు పృథ్వీ విషయంలో అయితే. సో ఎంత ఎమోషనల్ అయినా కూడా ఎక్కడ జనకకుండా అంతే స్మైల్ తోటి అందరితో అంతే ర్యాపతోటి మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టు 9% ఓటింగ్, 1% ఓటింగ్ అనేది పెరిగింది అవినాష్కి. వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు అవినాష్. సో ఖచ్చితంగా బిగ్ బాస్ ఏదన్నా జిమ్మిక్కులు చేశాడు, ఎవిక్షన్ షీల్డ్ వాడలేదు అని అంటే 99% అవినాష్ ఎలిమినేషన్ అయితే తప్పదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో బట్ చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఒకవేళ ఈ ట్విస్ట్లో కూడా ఏదన్నా ట్విస్ట్ పెడితే బిగ్ బాస్ ఏం చేయలేము. సో మొత్తానికి ఇది ఓటింగ్ ఆర్డర్ అనమాట. సో ఫ్యామిలీ వీక్ వస్తుంది, వెరీ మామూలు కాదు, వేరే లెవెల్ ఉంది, ఎంజాయ్ చేయండి, అంతకుమించి చెప్పేది ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు. అండ్